Hello everybody, this is Sir Chandra and you are watching YouTube channel Solve Math with Sir. Previous video లో మనం కాంప్లిమెంటరీ రేషియోస్ గురించి నేర్చుకున్నాం. సో కాంప్లిమెంటరీ రేషియోస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం థర్డ్ ఎక్సర్సైజ్ లో ఏమున్నాయో వాటిని సాల్వ్ చేద్దాం ఈ వీడియోలో. సో కాంప్లిమెంటరీ రేషియోస్ మీద డిపెండ్ అయ్యి మనకి నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఆ నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. సో ఫస్ట్ వన్ ఇస్ సింపుల్ వన్, tan 36 degrees by cot 54 degrees. ఇక్కడ మీరు చూసినట్టయితే 36, 54 రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్. అయితే దీన్ని సాల్వ్ చేసేందుకు ఒక ప్రాసెస్లో వెళ్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ రెండింటిలో ఏదో ఒక రేషియో సెలెక్ట్ చేసుకుందాం మనం. సో tan 36 సెలెక్ట్ చేసుకుందాం. ఇందులో 36 మనం ఏం చేద్దామంటే 90 మైనస్ సమ్ యాంగిల్గా రాద్దాం మనం. సో 36 కావాలంటే 90 నుంచి ఎంత తీసేయాలి, 54 తీసేయాలి. కాబట్టి 36 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 54. కాబట్టి మనం ఏం చేద్దామంటే tan 36 ప్లేస్లో tan 90 మైనస్ 54 రాద్దాం బై cot 54. సో న్యూమరేటర్ మీరు చూసినట్టయితే tan 90 మైనస్ థీటా ఫామ్లో ఉంది. సో tan 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు cot థీటా. కాబట్టి tan 90 మైనస్ థీటా, ఇక్కడ థీటా ప్లేస్లో మనకి 54 డిగ్రీస్ ఉంది. సో 54 డిగ్రీస్ థీటా అవుతుంది. కాబట్టి tan 90 మైనస్ థీటా cot థీటా అవుతుంది. కాబట్టి మన ఆన్సర్లో ఏం రాస్తామంటే cot 54 న్యూమరేటర్ వాల్యూ బై cot 54. సో రెండు మనకు క్యాన్సిల్ అవుతాయి, ఆన్సర్ 1 అవుతుంది. సో ఈ ఎక్సర్సైజ్లో మరికొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్ చేసేటప్పుడు నేను మీకు సూచన ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఏమైనా 2 రేషియోస్ ఇచ్చినట్టయితే ఆ 2 రేషియోస్లో ఏదో ఒక రేషియోని మాత్రమే మీరు 90 మైనస్ థీటాగా రాయండి. రాసి దానికి మనం ట్రిగనామెట్రిక్ కాంప్లిమెంటరీ రేషియో మనం అప్లై చేసినట్టయితే ఆ రెండింటిని మనం ప్లస్ చేయడము లేదా మైనస్ చేయడము, ఇంటూ చేయడము, డివైడ్ చేయడము, వచ్చే ఆన్సర్ మీకు సింప్లిఫై అవ్వాలంటే ఆ 2 టర్మ్స్లో ఒక టర్మ్ మాత్రం మార్చండి. ఒకటి 4 టర్మ్స్ ఉన్నట్టయితే అందులో ఏవైనా 2 టర్మ్స్ మాత్రం మార్చండి. ఓకే, ఈ సూచన పాటిస్తే మీరు ఈ ఎక్సర్సైజ్ ఉన్న ప్రాబ్లమ్స్ మీకు ఈజీగా చేయగలరు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే నేను చెప్పిన విషయం మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏముందంటే మనకి tan 48 డిగ్రీస్ ఇంటూ tan 16 డిగ్రీస్ ఇంటూ tan 42 డిగ్రీస్ ఇంటూ tan 74 డిగ్రీస్, దీన్ని మనం ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. సో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ tan 48 డిగ్రీస్, సో tan 48 డిగ్రీస్, tan 16 డిగ్రీస్, tan 42 డిగ్రీస్, tan 74 డిగ్రీస్, 4 రేషియోస్ ఉన్నాయి ఇందులో మనకి. 4 రేషియోస్లో మనం 2 రేషియోస్ని సెలెక్ట్ చేసుకుందాం. ఈ 2 రేషియో సెలెక్ట్ చేసినప్పుడు ఎలా ఉండాలంటే అందులో ఒక రేషియో మిగిలిన మనం ఏవైతే మార్చట్లేదో అందులో యాంగిల్స్కి ఇవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం tan 48 సెలెక్ట్ చేసుకుందాం. సో 48కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఇక్కడ ఏదైనా కనబడుతుందా మనకి. సో 48కి కాంప్లిమెంటరీ యాంగిల్ మనకి 42 కనబడుతుంది. కాబట్టి tan 48 మనం చేంజ్ చేద్దాం. సో 48 కింద రిటర్న్ యాజ్ 90 మైనస్ 42, 90 నుంచి 42 తీస్తే 48 వస్తుంది. కాబట్టి tan 90 మైనస్ 42 డిగ్రీస్ అని రాసుకుందాం. నెక్స్ట్ tan 16 నుంచి చూసారా. సో 16కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏదైనా కనబడుతుందా మనకి. 16 కాంప్లిమెంటరీ యాంగిల్ మనకి 74 డిగ్రీస్ కనబడుతుంది. కాబట్టి tan 16 కూడా చేంజ్ చేద్దాం మనం. సో tan 16 కెన్ బి రిటన్ యాజ్ 90 మైనస్ 74. కాబట్టి tan 90 మైనస్ 74 ఇంటూ tan 48 డిగ్రీస్ ఇంటూ tan 74 డిగ్రీస్. సో వన్స్ అగైన్ tan 90 మైనస్ థీటా ఫామ్లో ఉన్నాయి. సో tan 90 మైనస్ థీటా ఈజ్ వన్స్ అగైన్ cot థీటా. కాబట్టి మనం tan 90 మైనస్ థీటా ప్లేస్ ఏదో చూసుకుని దాన్ని కాట్గా మార్చుదాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ tan 90 మైనస్ 42 డిగ్రీస్, మనకు తెలుసు tan 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు cot థీటా. కాబట్టి ఇక్కడ థీటా బదులు 42 డిగ్రీస్ ఉంది కాబట్టి tan 90 మైనస్ 42 cot 42 అవుతుంది. ఇంటూ వన్స్ అగైన్ tan 90 మైనస్ 74 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు cot 74 అవుతుంది. ఇక్కడ థీటా వాల్యూ 74 కాబట్టి ఇంటూ tan 42 డిగ్రీస్ ఇంటూ tan 74 డిగ్రీస్. ఇప్పుడు మీరు చూసినట్టయితే వీటిని మనం పేర్స్గా రాద్దాం మనం. సో ఎలా పేర్స్గా రాద్దాం మనం. సో cot 42 డిగ్రీస్ ఇంటూ tan 42 డిగ్రీస్, అలాగే cot 74 డిగ్రీస్ ఇంటూ tan 74 డిగ్రీస్. సో ఈ నాలుగింటిని మనం కొద్దిగా అరేంజ్ చేద్దాం మనం. సో ఇలా అరేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి రెండు కూడా ఒకదానికొకటి రెసిప్రోకల్ రేషియోస్ ఇవి. సో tan cot, సో tan ఇంటూ cot ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే tan ఇంటూ cot ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. కాబట్టి 1 ఇంటూ 1 ఆన్సర్ మనకి 1 అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రూవ్ చేస్తాం. సో ఇదే ఎక్సర్సైజ్లో ఇంకో ప్రాబ్లం చూద్దాం మనం. ఇఫ్ tan 2a ఈజ్ ఈక్వల్ టు cot a మైనస్ 18 డిగ్రీస్ దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a. సో tan 2a ఈజ్ ఈక్వల్ టు cot a మైనస్ 18 డిగ్రీస్. సో మనం tan 2a అని రాసుకుందామంటే, సో మనం tan థీటా అనుకోండి 2a అని కాసేపు. సో tan థీటా ఈజ్ ఈక్వల్ టు cot 90 మైనస్ థీటా రాసుకోవచ్చు కదా, ఎందుకంటే cot 90 మైనస్ థీటా అని tan థీటా అని రాసుకున్నప్పుడు సో tan థీటా మనం cot 90 మైనస్ థీటా అని రాసుకోవచ్చు. కాబట్టి tan 2a మనం రాద్దామంటే cot 90 మైనస్ 2a అని రాద్దాం ఈజ్ ఈక్వల్ టు cot a మైనస్ 18 డిగ్రీస్. సో 2 ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఈక్వల్గా ఉన్నట్టయితే వాటి యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి.
కాబట్టి 90 మైనస్ 2a ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 18. మనం ట్రాన్స్ఫర్ చేద్దాం. సో వేరియబుల్స్ అన్ని ఒక చోట తీసుకెళ్దాం, దట్ మీన్స్ ఏ వాల్యూస్ ఒక చోట తీసుకెళ్దాం, అలాగే కాన్స్టెంట్స్ని మరొక చోట తీసుకొద్దాం. సో మైనస్ 18 అటు పంపిద్దాం, ప్లస్ 18 అవుతుంది. 90 ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు అటున్న మైనస్ 2aని ఇటు తీసుకొద్దాం. సో a ప్లస్ 2a అవుతుంది. సో 90 ప్లస్ 18 ఈజ్ 108 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 2a 3a. సో మనకి ఏ కావాలంటే 3ని ట్రాన్స్ఫర్ చేద్దాం, 108/3 అవుతుంది. సో a ఈజ్ ఈక్వల్ టు 108/3. సో 3 అందులో 36 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 36 డిగ్రీస్. ఓకే, ఈ ఎక్సైజ్ సంబంధించి ఇంకా లాస్ట్ ప్రాబ్లం, అలాగే ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈ ఎక్సైజ్ చెప్పుకోబోయేటువంటిది. అదేంటంటే ఇఫ్ ఏబిసి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ దెన్ ప్రూవ్ దట్ tan a ప్లస్ b/2 ఈజ్ ఈక్వల్ టు cot c/2. సో ఇక్కడ ఏబిసి అనేవి ట్రయాంగిల్ ఉన్నటువంటి ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి a ప్లస్ b ప్లస్ c వాల్యూ 180 డిగ్రీస్ అవుతుంది. సో a ప్లస్ b ప్లస్ c వాల్యూ 180 అయితే మనం ఏం చేద్దామంటే మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఏమి చూడండి ఒకసారి. సో tan a ప్లస్ b/2 ఈజ్ ఈక్వల్ టు cot c/2 అంటే ఏబి రెండు ఒక చోట ఉన్నాయి, సి ఈక్వేషన్ మరొక వైపు ఉంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే a ప్లస్ b ప్లస్ సిలో సిని 180 సైడ్ మనం ట్రాన్స్ఫర్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ సి. ఇప్పుడు బోత్ సైడ్స్ మనం 2తో డివైడ్ చేద్దాం. సో a ప్లస్ b/2 ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ c/2. సో a ప్లస్ b/2 యాజ్ ఈజ్గా ఉంటుంది. 180 మైనస్ c/2 మనం ఏం చేద్దామంటే 180/2 మైనస్ c/2 అని రాసుకుందాం. సో 180/2 మీన్స్ 90 మైనస్ c/2. ఇప్పుడు ఏం చేద్దామంటే బోత్ సైడ్స్ మనం tan రేషియోని తీసుకుందాం. సో tan a ప్లస్ b/2 ఈజ్ ఈక్వల్ టు tan 90 మైనస్ c/2. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వదిలిపెట్టండి, రైట్ హ్యాండ్ సైడ్ చూసినట్టయితే tan 90 మైనస్ c/2. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ tan 90 మైనస్ θ. సో tan 90 మైనస్ θ ఈజ్ cot θ. కాబట్టి ఇక్కడ tan 90 మైనస్ c/2 ప్లేస్లో మనం cot c/2 వేసుకోవచ్చు. కాబట్టి tan a ప్లస్ b/2 ఈజ్ ఈక్వల్ టు cot c/2 అవుతుంది. సో ఇదే రకమైన ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జాంపుల్స్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు సాల్వ్ చేయండి. సో ఇది మనకి థర్డ్ ఎక్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ తోటి, మరికొన్ని ఇంపార్టెంట్ సమ్స్ తోటి మనం కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.